అభిజిత్ దిప్కే ఈ బొద్దింకల ఉద్యమం జంతర్ మంతర్ సీజన్ 2 అతి త్వరలోనే మొదలు కాబోతోంది అని ఒక ప్రకటన ఇచ్చాడు. జన్ ఆల్ఫా ఉద్యమాలు మొదలయ్యాయి అని ఒక ప్రచారం మొదలైపోయింది. జన్ ఆల్ఫా అంటే 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు. దేశవ్యాప్తంగా ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ఉద్యమాల్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పర్టికులర్ ఉద్యమాల ద్వారా దేశ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎకనామిక్ గ్రోత్, మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉన్నాం. ఈ గ్రోత్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇంకా దేశం మొత్తం ఆ జంతర్ మంతర్ బొద్దింకలు ఆ ఉద్యమం నుంచి ఇంకా బయటకు రాలేదు. నిజం చెప్పాలంటే గత నెల రోజులుగా 2 నెలలుగా కూడా ఈ బొద్దింకల ఉద్యమం గురించి జరుగుతున్నటువంటి చర్చ ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. అయితే ఈ జంతర్ మంతర్లో జరిగినటువంటి బొద్దింకల ఉద్యమం, దాని నుంచి నేర్చుకున్న పాఠాలు, దాని నుంచి వచ్చినటువంటి రివ్యూ నుంచి ఎటువంటి కార్యాచరణ రూపొందించి ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే చర్చ ఒకవైపు నడుస్తూ ఉంటే, ఇంకొక వైపు అభిజిత్ దిప్కే ఈ బొద్దింకల ఉద్యమం జంతర్ మంతర్ సీజన్ 2 అతి త్వరలోనే మొదలు కాబోతోంది అని ఒక ప్రకటన ఇచ్చాడు. సీజన్ 2 అనే మాట కూడా ఈరోజు మన ఓటీటీల్లో వచ్చేటువంటి వెబ్ సిరీస్లు దీనికి సంబంధించినటువంటి భాషనే ఆయన వాడే ప్రయత్నం చేశాడు. సో సీజన్ 1 ముగిసింది, సీజన్ 2 త్వరలోనే ప్రారంభం కాబోతోంది అని నిన్ననే ఒక ప్రకటన కూడా చేశాడు. అసలు ఈ సీజన్ 2 ఎలా ఉండబోతోంది? బొద్దింకల ఉద్యమం జంతర్ మంతర్లో చేసినటువంటి ఉద్యమం చాలా నిజంగా చెప్పాలంటే అసలు ఎటువంటి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే మొదలైంది. సరే, అసలు బొద్దింకల పార్టీ ఏర్పడడమే ఒక సంచలనం. ఆ తర్వాత జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ మొదలైనటువంటి విధానం చూస్తే, అక్కడ ఉన్నటువంటి జనాల్ని చూస్తే చాలా తక్కువగా 200-300 మంది మించి ఎక్కువగా కనిపించలేదు. మహా అయితే 1000-2000 మందికి మించలేదు జంతర్ మంతర్లో విద్యార్థుల సంఖ్య. బట్ సరిగ్గా పార్లమెంట్ సెషన్స్ మొదలయ్యే ముందు రోజు ఒక్కసారిగా జనాలు పెరిగారు అండ్ లాఠీ చార్జు, అదంతా కూడా ఒక సీరియస్ సిచ్యువేషన్ అక్కడ ఎమర్జ్ అయింది. సో ఆ సీరియస్ సిచ్యువేషన్లో కరెక్ట్గా వారం రోజుల వ్యవధిలోనే మోదీ ప్రభుత్వం గద్దె దిగిరాక తప్పలేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఒక్కసారిగా అందులో నుంచి వచ్చినటువంటి ఆ విజయాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా విస్తరించే ఒక ప్రయత్నం, ఒక కుట్ర, మళ్ళీ ఒక ప్లానింగ్ మొదలైందేమో అనిపిస్తోంది. అయితే దీంట్లో మోడస్ ఆపరెండి అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఒక ఉద్యమం రూపంలో ఒక డిమాండ్ని ముందు పెట్టుకొని నిరసనకు దిగడము, ఆ నిరసనలో వీలైతే నిరాహార దీక్షలు వీటిని కంటిన్యూ చేయడము, ఆ తర్వాత ఒత్తిడిని పెంచేందుకు ఇంకాస్త పొలిటికల్ వాతావరణాన్ని కూడా క్రియేట్ చేయడము, అండ్ ఒత్తిడిని పెంచడానికి కావాల్సినటువంటి సోషల్ మీడియా మాధ్యమాలు ఆల్రెడీ ఉన్నాయి. మెటా లాంటి సంస్థలు ఆల్రెడీ ఈ ట్రాక్షన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తాయి. అండ్ సోషల్ మీడియాలో మీమ్స్ యుద్ధం మొదలవుతుంది. ఇలా ఈ పర్టికులర్ డిమాండ్ని దేశవ్యాప్తం చేయడానికి సోషల్ మీడియాని వినియోగించుకొని తద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తారు. ఆ ఒత్తిడి తెచ్చే క్రమంలో ఒకవేళ లాఠీ చార్జ్లో పోలీసులు ఏవైనా సరే బాష్పవాయు గోళాలను ప్రయోగించే ప్రయత్నం చేస్తే ఇమీడియట్లీ హ్యూమన్ రైట్స్ వయలేషన్ అని, స్టూడెంట్స్ మీద దాడి అని, పెల్లెట్ గన్స్ ప్రయోగిస్తారా అని అటు పొలిటికల్ పార్టీలు మాట్లాడడము అండ్ కోర్టులు మాట్లాడడము, దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడము, ఒక బాధితులుగా విద్యార్థుల్ని లేకపోతే ఈ నిరసనకారుల్ని చూపించే ప్రయత్నం చేయడంతో మొత్తంగా వాళ్ళు అనుకున్నటువంటి డిమాండ్లను నెరవేర్చుకోవడం అనేది మోడస్ ఆపరెండి. ఇదే ప్లాన్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం చేస్తారంటే కనుక ఒకదానికి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఈ మొత్తం ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అండ్ మిగతా దేశంలోని మీడియా అంతా కూడా దీని మీదనే స్టోరీస్ రాస్తారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీని మీద రీల్స్ చేస్తారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే జంతర్ మంతర్ అనేది ఒక పర్ఫెక్ట్ ఒక ప్రణాళిక సిద్ధమైపోయింది, ఒక గేమ్ ప్లాన్ మనకు అర్థమైపోయింది. సరే, దీనికి విరుగుడేంటి? ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయితే ఈ విరుగుడు కనుక్కునే టైంలోనే, సీజన్ 2 ప్రకటన వచ్చే టైంలోనే ఇంకొక వైపు జన్ ఆల్ఫా ఉద్యమం మొదలైందనే వార్తా కథనాల్ని కూడా ఇప్పుడు వండి వార్చే ప్రయత్నాలు జాతీయ ఛానళ్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఇండియా టుడేలో లేకపోతే మిగతా కొన్ని పత్రికల్లో వాటిల్లో కూడా ఈ కంపైలేషన్ యాక్టివిటీ అంటే ఎక్కడో ఒక చోట, ఇప్పుడు ఫస్ట్ మనం ఇదివరకు కూడా చూసేవాళ్ళం మీడియా ఎలా బిహేవ్ చేస్తుందో మనకు తెలుసు. ఎక్కడైనా ఒక బోరుబావిలో ఒక పిల్లాడు చిక్కుకుంటే ఆ బోరుబావి ఘటన ఒక దగ్గర జరిగితే అది కనుక సంచలనం అయితే, అది పెద్ద వార్తాంశం అయితే, అలాంటి సంఘటనలే దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగితే అక్కడ వాటిని హెడ్లైన్స్లో ప్రచురించడం మనం చూస్తూ ఉంటాం.
అండ్ ఎక్కడైనా సరే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందనుకోండి, అది కనుక సంచలనం అయితే అలాంటి యాక్సిడెంట్లు ఎక్కడ జరిగినా సరే దాన్నే కలిపి మొత్తం ఇక్కడ జరిగింది, పలానా ప్లేస్లో జరిగింది, పలానా ప్లేస్లో జరిగింది అని అన్నింటినీ కంపైల్ చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. అత్యాచారం కూడా అంతే. ఒక దగ్గర ఒక అత్యాచారం కేసు జరిగితే అది పెద్ద ఎత్తున చర్చలోకి వస్తే అది పెద్ద సంచలనం అయితే ఎక్కడ అత్యాచారం జరిగినా దాని గురించి మనం మాట్లాడడం చూస్తూ ఉంటాం. సో అందులో భాగంగానే ఇప్పుడు కూడా జెన్ ఆల్ఫా ఉద్యమాలు మొదలయ్యాయి అని ఒక ప్రచారం మొదలైపోయింది. జెన్ ఆల్ఫా అంటే 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు. వీళ్ళందరూ స్కూళ్ళలో, ఇంకా చెప్పాలంటే జూనియర్ కాలేజ్లో చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ లేదంటే స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు. సో వీళ్ళు కూడా ఎక్కడ అంటే ఒక ఇండియా టుడే వార్తా కథనము లేకపోతే మిగతా వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ఇవి కూడా సెలెక్టెడ్ స్టేట్స్, కొన్ని స్టేట్స్లో మాత్రమే జరుగుతాయి. అవి కూడా ఏ స్టేట్స్ నేను చదువుతాను: ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఈ 5 రాష్ట్రాలు కూడా గత వారం 10 రోజుల్లో చిన్నపిల్లలు ఉద్యమాలు చేస్తున్నారు, జెన్ ఆల్ఫా మూవ్మెంట్స్ అని వార్తా కథనాలు రాస్తున్నారు. ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఎవరు అధికారం ఉన్నారో మనకు తెలుసు. బీజేపీ అధికారంలో ఉంది, ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. సో అంటే ఏంటి, ఈ 5 రాష్ట్రాల్లోనే స్టూడెంట్స్ నిరసనలు తెలుపుతారు. ఇంక నేను డీటెయిల్స్ చెప్తాను. ఆగస్టు 11 రోజున యూపీలోని చందూపూర్ గ్రామ పంచాయత్ పరిధిలో కలెక్టరేట్ వరకు రోడ్ మీద ర్యాలీగా వెళ్లారు విద్యార్థులు. కలెక్టరేట్ వరకు వెళ్ళి వాళ్ళు అడిగింది ఏంటి అని అంటే కనుక, మాకు వసతులు లేవు, మాకు ఫ్యాన్లు లేవు, మాకు కనీసం ఇక్కడ స్కూళ్ళలో మేము చదువుకోవాలంటే ఇబ్బందికరంగా ఉందని చెప్పడం కోసం వీళ్ళందరూ కలెక్టరేట్కి వెళ్ళి వినతి పత్రం ఇచ్చారట, నిరసన తెలిపారు. జూలై 28వ తేదీన యూపీ ఫతేపూర్ జిల్లాలో సర్వోదయ ఇంటర్ కాలేజ్ ఉంది. ఇది కిషన్పూర్ టౌన్లో ఉంది. అక్కడ ఒక 1500 మంది విద్యార్థులు ఒకేసారి సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు ప్రాపర్ డెస్కులు లేవు, బెంచులు లేవు, టాయిలెట్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, మిడ్ డే మీల్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఇవన్నీ చెబుతూ నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. సేమ్ బీహార్లో 40 నుంచి 50 మంది విద్యార్థులు సిమోవారా మిడిల్ స్కూల్ గయాలో ఉంది, వీళ్ళు నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. రాజస్థాన్లో బార్మర్లో టీచర్స్ కొరత ఉంది అని అండ్ జాలోర్లో కూడా టీచర్ల నియామకాలు చేపట్టట్లేదని నిరసన తెలిపినటువంటి విద్యార్థుల సంఘటన, అదొక స్టోరీ ఉంది. మధ్యప్రదేశ్లో చింద్వారాలో రెసిడెన్షియల్ స్కూల్లో ఆహారం సరిగ్గా లేదని నిరసన తెలిపినటువంటి విద్యార్థులకు సంబంధించిన కథనం కూడా వచ్చింది. మహారాష్ట్రలో కూడా ఇలాగే స్టూడెంట్స్ టాయిలెట్స్ లేవని నిరసన తెలిపారన్న కథనం. నిజానికి ఇవన్నీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇన్సిడెంట్స్ ఆ లోకల్ వార్తాపత్రికల్లోనే మాత్రమే రిపోర్ట్ అయ్యే ఇన్సిడెంట్స్. అండ్ వాటికి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు లేకపోతే ఆ స్కూల్ యాజమాన్యమో లేదా స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లో ఆ సంబంధిత అధికారులు ఎంఈఓ స్థాయిలోనే ఇవన్నీ అయిపోతాయి. కానీ ఇవి జాతీయ వార్తాపత్రికల్లో వీటిని స్టోరీస్గా రాసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను కూడా చెప్తున్నది ఎందుకు అని అంటే కనుక, ఈ స్టోరీస్ని చూసి సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనుకొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఒక ఉద్యమాలు జరిపే విధంగా ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం నేను దీన్ని చాలా స్పష్టంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ జెన్ జీని చూసి వాళ్ళ నుంచి స్ఫూర్తిని పొంది ఈ జెన్ ఆల్ఫా 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళందరూ ఉద్యమాలు చేస్తున్నారు అనేది ఈ వార్తా కథనాల సారాంశం. ఇవి మన వార్తాపత్రికల్లో కూడా వస్తాయి, ఇవాళ రేపో ఈ స్టోరీస్ మీరు చూడబోతున్నారు. బట్ ఎస్, ఎందుకు ఇదంతా జరుగుతోంది అని అంటే కనుక, దేశవ్యాప్తంగా ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ఉద్యమాల్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇప్పుడు ఈ ఉద్యమాలు జరగడం తప్పు అని కూడా నేను అనట్లేదు. ఇప్పుడు ఈ విద్యార్థులకు సమస్యలు ఈ రోజు లేవా అంటే, చాలా సంవత్సరాలుగా ఉన్న సమస్యలే ఇప్పుడు కూడా ఉన్నాయి. వీటిని వెంటనే పరిష్కరించాలి, దాంట్లో సందేహమే అక్కర్లేదు. టీచర్ల నియామకాల్లో సమస్యలు ఉన్నాయి, అండ్ స్కూళ్లలో ఉండేటువంటి వసతుల విషయంలో సమస్యలు ఉన్నాయి, టాయిలెట్లు లేని పరిస్థితులు మనకు తెలుసు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అంశాలు, వీటన్నిటినీ అడ్రస్ చేయవలసిందే. కానీ వీటిని దేనికోసం వాడుకుంటున్నారు, ఏ ప్రయోజనాల కోసం, ఏ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు అనేది అసలు అంశం. సో వీటి మీద చర్చ జరగాలి. ఈవెన్ మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మెస్ ఫుడ్ సరిగ్గా లేదని, మెస్లో వచ్చే ఆహారంలో బల్లి పడిందని, లేదా బిర్యానీ చేస్తే అందులో ఏదో ఎలక చనిపోయినటువంటి ఉదంతాలు ఉన్నాయని, ఇలాంటివి మనం కోకొల్లలు ఎన్నో రిపోర్ట్ అయిన సందర్భాలు ఉంటాయి. కానీ ఇవన్నిటినీ క్రోఢీకరించి వీటన్నిటిని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి గీటురాయిగా చూపించి, నరేంద్ర మోదీ వల్లనే ఇదంతా జరుగుతుందని చూపించే ఒక ప్రయత్నం ఉంది చూసారా, ఇది కావాలని చేస్తున్నటువంటి ప్రయత్నం. అందుకే దీని మీద అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. అండ్ ఇవన్నీ కూడా
ఇప్పుడు ఈ పర్టికులర్ విషయాల మీద జెన్ ఆల్ఫా, జెన్ జీ వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ వైఖరి ఏ విధంగా ఉందో చెప్తాను. ఫస్ట్ వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే కనుక, మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం, మనం అన్ని ఈ సంఘటనలు చూసే వచ్చాం. నేను కూడా ఇంతకుముందు వీడియోస్ చేశాను. ఇంతకుముందు బాంబ్ బ్లాస్ట్లు ఇష్టం వచ్చినట్టుగా జరిగేది, ఎక్కడ పడితే అక్కడ బాంబ్ బ్లాస్ట్లు జరిగిన సంఘటనలు ఉండేవి. ఇంతకుముందు అసలు అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వాల్ని మనం చూసాము. మంత్రులు విపరీతమైన అవినీతులు చేసినటువంటి సందర్భాలు మనకు తెలుసు, యూపీఏ హయాంలోనే తెలుసు. A to Z అవినీతి జరిగిన సందర్భాలు. బట్ ఇవాళ అవినీతి కంటే కూడా, వీటన్నిటికంటే కూడా గతంలో జరిగినటువంటి అంశాలను చూపించి కంపారిటివ్ అనాలిసిస్ ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులకు చెబితే వీళ్లకు చెవికి ఎక్కడం లేదు. గతంలో మీరు అనుభవించిన దాన్ని మేము పట్టించుకోదలుచుకోలేదు. మేము అంటే ఈ రోజు ఉన్నటువంటి యువతరం లేదా జెన్జీ, జెన్ ఆల్ఫా వీళ్ళకి గతంలో భారతదేశంలో ఏ పరిస్థితి ఉందో కాదు, ఇప్పుడు కావాల్సింది అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవాళ మొబైల్ వచ్చిన తర్వాత ఆయా దేశాల్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో, అక్కడ ఎటువంటి మోడల్స్ ఉన్నాయో వాటితో పోల్చుకునే పరిస్థితిలోకి వాళ్ళ జెన్జీ, జెన్ ఆల్ఫా వచ్చారు. సో అందుకోసమే వాళ్ళని కన్విన్స్ చేయాలి అని అంటే వాళ్ళకు వివరంగా చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంటుంది, అండ్ విద్యా సంస్థలు నడిపేటువంటి టీచర్లపైన ఉంటుంది, అండ్ గురువులు ఎవరైనా సరే ఈ పర్టికులర్ ఉద్యమాల ద్వారా దేశ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎకనామిక్ గ్రోత్, మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉన్నాం. ఈ గ్రోత్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ ఛాలెంజ్ని అధిగమించకపోతే భారతదేశం మళ్ళీ పురోగమనం పక్కన పెడితే తిరోగమనం దిశగా అడుగులు వేసే ప్రమాదం ఉంది. సో తస్మాత్ జాగ్రత్త. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.